మొత్తం తెలంగాణలో కంట్రోలర్ అంటే మనమే తెచ్చినాం ఆండ్రాయిడ్. మనం ఫోన్ లో కూడా నుంచి టెంపరేచర్ మేనేజ్ చేయొచ్చు. ఫోన్ త్రూ ఏముంటది అంటే ఫోన్ లో ఇట్లా ఉంటది నియమ్ యాప్ అని. నియమ్ యాప్ లో మనం టెంపరేచర్ చూడొచ్చు, ఏం టెంపరేచర్ పెరుగుతుందా తగ్గుతుందా. మన ఆటోలో పెట్టి లేబర్ లో ఒకవేళ మనం ఇక్కడ ఉండకపోతే ఎవరిని లేబర్ని అర్థం కాదు కదా. దానికోసం మనం ఏం చేసినామంటే మన ఫోన్ లో టెంపరేచర్ పెరుగుతుంది అని మన దీంట్లో కూలింగ్ ప్యాడ్ ఎప్పుడు ఆన్ చేయాలి, ఫ్యాన్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అట్లా చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ కూడా చేస్తారు, మీరు అక్కడ ఎడ్జ్ లో చూసుకోవచ్చు, అది ఆఫ్ లో ఉంది. ఇప్పుడు మనం దీంట్లో మనం ఆన్ చేసుకుంటున్నాం. మీరు అక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ మనం మొబైల్ త్రూ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. और क्या क्या डाटा रहता है इसमें? యావరేజ్గా చూసుకుంటే మాత్రం ఒక ఇయర్లీ ఒక 30 లక్షలు మాత్రం కన్ఫామ్గా వస్తుంది ప్రాఫిట్. ఇప్పుడు చాలా మంది చేస్తారు అట్లా. మనం బయట చూసి యూట్యూబ్స్లో దీంట్లో చూసి ₹1,00,00,000 మొత్తం లోన్ తెచ్చి లోన్ పెట్టేస్తారు, ఫామ్ పెట్టేస్తారు. ఒకవేళ బ్యాచ్ 6-7 lakhs వస్తే ఏం కాదు. బ్యాచ్ ఫెయిల్ అయింది, 3 లక్షలే వచ్చినాయి, 3 లక్షలలో 2 లక్షలు ఖర్చు అయిపోతుంది. ఆడ ఈఎంఐ ఏం కడతాడు? అంతే. ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ బ్యాచ్ మీద పడుతుంది. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగింది. మనం ఈరోజు ఈసీ పౌల్ట్రీ ఫామ్ దగ్గరకు వచ్చినాం. ఇది పౌల్ట్రీ ఫామ్ మొత్తం ఒక మొబైల్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు కొత్త జస్ట్ 1 బ్యాచ్ అవుట్ అయిపోయింది, ఇప్పుడు 2nd బ్యాచ్ రన్నింగ్ అవుతుంది. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, దీనికి 1 CR ప్లస్ అయిందని చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, అట్లాగే మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, మనకు పార్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోరు, ఎట్లా ప్రాఫిట్ ఎట్లుంది, లాస్ ఎట్లుంది, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ షెడ్ మొత్తం మనం ఫోన్ త్రూగా ఒక యాప్ త్రూగా కంట్రోల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది. మొత్తం మనం ఫోన్తో ఆపరేట్ అవుతుంది అనమాట. మన పక్కకు సూపర్వైజర్ ఉండు, జస్ట్ ఈ నయామ్ అనే యాప్ త్రూగా ఇది మొత్తం కంట్రోల్ అవుతుంది. మనం ఏది అనుకున్నా, ఒకవేళ ఆ ఫ్యాన్ బంద్ చేయాలనుకున్నా మనం ఎక్కడి నుంచైనా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాన్ బంద్ చేయాలనుకున్నా మనం ఫ్యాన్ బంద్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ఎట్లుందని చూసుకోవచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినా మనకు అలారం వస్తుంది, దాని త్రూ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పక్కకు సూపర్వైజర్ ఉండు, भाई इसके बारे में कुछ बोल दो. ये जो कंट्रोलर से तो यहाँ पे ఏ देखो అంటే ఇప్పుడు ఇది 23 days బర్డ్ స్టేజ్ 9 లో ఉన్నాయి. కరెంట్ టెంపరేచర్ ఇది ఉంది, వీళ్ళు సెట్ చేసిన టెంపరేచర్ ఇది. ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పు. तो ये सेट टेम्परेचर यहाँ पे कम्प्लीटली ग्राफ मिल जाएगा. अभी स्टेज 9 चल रहा है, तो कंट्रोलर का हम कम्प्लीटली 9 में लेवल हमारा 11 चल रहा है, तो 11 लेवल्स में कौन सा फैन चल रहा है, 1 नंबर 3 numbers, 1 number 3 numbers, right, 1 number 3 numbers and 5 numbers and 7 numbers, 5 sevens, right. तो हम सपोज 1 numbers फैन को ऑफ करना है, तो ऑफ कर दिया. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ 1 నెంబర్ ఫ్యాన్ ఆఫ్ చేసిండు. మీరు అక్కడ చూసుకోవచ్చు ఆఫ్ కూడా అయితే మొత్తం మనం యాప్ త్రూగా మన మొబైల్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ऑफ हो गया फैन. మీరు అక్కడ చూసుకోవచ్చు 1 నెంబర్ ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఎక్బర్ అవర్ చాలు కడతాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ కూడా చేస్తారు, మీరు అక్కడ ఎడ్జ్ లో చూసుకోవచ్చు, అది ఆఫ్ లో ఉంది. ఇప్పుడు మనం దీని త్రూ మనం ఆన్ చేసుకుంటున్నాం. మీరు అక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ మనం మొబైల్ త్రూ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. और क्या क्या डाटा रहता है इसमें डाटा फॉर एग्जांपल अभी ब्रूडिंग स्टेज में कि हमें डे 1 में टारगेट टेम्परेचर 33 रखना है, राइट, कूलिंग टेम्परेचर 35 हो, हीटिंग टेम्परेचर, तो कम्प्लीटली कंट्रोलर का एक्सेस हम मोबाइल में ले सकते हैं. कंट्रोलर को वाईफाई कनेक्ट होना है, हम कहीं से भी पूरा एक्सेस ले सकते हैं. इनकेस न्यू फार्मर्स रहते हैं, उनको समझ में नहीं आता है कहाँ पे जाना है, कैसे चेंजेस करना है, तो सिंपली हम कहीं से भी ये कंट्रोलर को एक्सेस करके कंप्लीटली आपका प्रॉब्लम सॉल्व कर सकते हैं. సో ఇక్కడ అన్న ఏం చెప్తున్నా అంటే మనం ఇది వైఫై త్రూగా మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచి అన్న ఎంత దూరం నుంచి అయినా దీన్ని మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. సీసీ కెమెరా కూడా మీకు వీడియోలో చూస్తారు, సీసీ కెమెరా కూడా ఉంటుంది. కాబట్టి అసలు మీకు దేంట్లో ప్రాబ్లం ఉన్నా మీరు ఈ సిస్టమ్ త్రూగా చేసుకోవచ్చు అనమాట. మనం దీంట్లో మొత్తం ఫుల్ లెంత్ వీడియో ఉంది. ఫార్మర్తో ఇంకొంచెం కన్వర్సేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. మన పక్కకు ఇప్పుడు ఈ షెడ్ ఓనర్ అన్న, మీ పేరు, ఈ షెడ్ లొకేషన్? నా పేరు అర్షద్, ఖాజా అర్షద్ మొయ్యుద్దీన్. మన ఏమంటారు డిస్టిక్ అనేది భువనగిరి డిస్టిక్, మమ్మల్దారామరం మండల్, సోలిపేట్ విలేజ్ లో ఉంది మన ఫామ్ ఇది. ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న? 1.2 దాకా అయింది మనకి ఇన్వెస్ట్మెంట్. ఇది మొత్తం ల్యాండ్ 2.15 ఉంది, 2 acres 15 గుంటాస్ ఉంది. మనం కట్టినాం ఒక సైడ్ లో, ఎందుకంటే వంకర తింకర ఉంది అని భూమి పైన కిందకి ఉంది, ఒక సైడ్ కి పెట్టినాం. ఒకవేళ ఫ్యూచర్ లో కడితే ఒక మనకి ప్రాఫిట్ వస్తే పక్కన కూడా కట్టచ్చు. ఇట్లా మన ఫామ్ ఉంది. ఫామ్ తర్వాత మనకి లేబర్ కి రూమ్ లో కావాలి, లేబర్ ని రూమ్ కట్టినాం ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ స్టోర్ రూమ్ కట్టినాం, ఎవరైనా రావచ్చు అంటే ఎవరైనా వస్తారు. ఇంకొకటి రూమ్ కట్టినాం ఎక్స్ట్రా. ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ మనకి స్క్వేర్ లో పెట్టాలి ఎప్పుడైనా. ఒకవేళ ఎక్కడెక్కడ విలేజెస్ లో నీళ్ళు ఉండదు, మనం స్క్వేర్ లో ట్యాంక్ పెట్టినాం. పైన క్లోజ్ ఉంటుందా? క్లోజ్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంటుంది. చాలా బయోసెక్యూరిటీ ఉంటుంది నీళ్ళు కూడా దీంట్లో. అది జనరేటరా? అది జనరేటర్ అనేది ఉంది 30 kV. ఇది జనరేటర్ కంపల్సరీ. ఈసీ ఫామ్ లో జనరేటర్ అంటే కంపల్సరీ. విలేజ్ లో అయితే ఎప్పుడు కరెంట్ పోతుంది ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మన కంపల్సరీ కరెంట్ ఇంకా నీళ్లు. దానికి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అన్న?
మనకి 6 lakhs దాకా అయింది దానికి. ఆటోమేటిక్ ఉంది కదా. ఓకే. కరెంట్ పోతే ఆటోమేటిక్లీ జనరేటర్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఒకసారి లోపలికి వెళ్దాం అట్లా. ఇక్కడ ఇదంతా మన బయోసెక్యూరిటీ కోసం. బయోసెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి రావాలి అంటే దీంట్లో మనం యాసిడ్ ఒకవేళ మనం దీంట్లో ఏం వేస్తామంటే పౌడర్లో వేస్తాం బయోసెక్యూరిటీ. అసలు అయితే ఎవరిని రానియము. రైట్. అసలు ఏమంటారు లైన్ సూపర్వైజర్ వస్తారు కదా వేరే ఫామ్ లో తిరిగి వాళ్ళే వచ్చి దీంట్లో నుంచి చూడొచ్చు. ఇంకొకటి వేరే ఫామ్ లో వాళ్ళు వచ్చి విజిటింగ్ కోసం వస్తారు కదా వాళ్ళ కోసం పెడతాం ఇవి. ఇది కంట్రోల్ ప్యానెల్ ఉంది, ఇది ఎమర్జెన్సీ ప్యానెల్ ఉంది, ఇది సైలోది ఉంది. దీంట్లో మెడిసిన్ గురించి ఒక ట్యాంక్ సెపరేట్ పెట్టాలి, ఒకటి నార్మల్ ట్యాంక్ పెట్టాలి. ఇంకొకటి ఏది అంటే మనం దానా దీంట్లో వేస్తాం. లేబర్ని అంత ఏం పని ఉండదు, లేబర్ ఏం పని ఉంటుంది, పొట్టు దున్నాలి, దానా కట్ చేసి దానా కూడా బస్తలు ఇక్కడ వచ్చేస్తుంది. సంచి తవ్వాలి, వేసేసేయాలి. దీంట్లో వేసిన తర్వాత అక్కడ బటన్ ఆన్ చేస్తే లోపల వెళ్ళిపోతుంది. ఈ బటన్ ఉంటుంది ఆన్, ఈ బటన్ ఆటోలో పెడితే ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిన తర్వాత అది ఆన్ చేస్తే సప్లై లాస్ట్ దాకా వెళ్ళిపోతుంది, ఫ్యాన్ దాకా. ఇప్పుడు ఇదంతా మెడిసిన్ అన్న? ఈ ఎంత మెడిసిన్ మనం పెట్టినాం స్క్వేర్లో, శానిటైజర్, మెడిసిన్. ఒకటి ఏది అంటే ఎవరైనా ఫార్మ్స్ చూడడానికి వస్తారు కదా బయోసెక్యూరిటీ పెడతాం. ఈ నుంచి చూడాలి అంతే, లోపల వెళ్ళేది ఇయ్యం. గ్లాస్ కట్ చేసి మనం ఫిట్ చేసినాం, దీంట్లో నుంచి చూడాలి అంతే. లోపలికి అలవ్ లేదు ఎవరికి. ఇది స్పేస్ హీటర్ ఎల్పిజి బ్రోడర్ ఉంది. ఈ బ్రూడర్ మనకి కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రూడర్లో మనం గ్యాస్ పెడతాం, గ్యాస్ ఫిల్ అంటే చిన్న పిల్లలు వస్తారు కదా అప్పుడు బ్రూడింగ్ చేస్తాం ఒక 1 week దాకా. 1 week దాకా ఈ పని చేస్తుంది మనకి. 2 మన పెద్ద షేడ్ కదా, పెద్ద షేడ్కి మనం 3 పెట్టినాం. అంటే వింటర్లో మనకి వస్తుంది, సమ్మర్లో 2 చాలు సరిపోతుంది. ఇది అంటే ఫీడ్ బయట నుంచి వస్తుంది కదా, బయట నుంచి దీంట్లో ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత దీని ఫీడర్ లైన్ ఉంటుంది. ఈ ఫీడర్ లైన్ లాస్ట్ దాకా సప్లై అవుతుంది. మన దగ్గర 4 ఉంది, ఒకవేళ మన షెడ్ పెద్ద ఉంటే 5 కూడా పెట్టొచ్చు మనం. ఇప్పుడు మీరు ఈసీ పౌల్ట్రీ ఫామ్ పెట్టారు కదా, అసలు మీకు అంటే ఇది కన్స్ట్రక్ట్ చేయక ముందుకు మీకు పౌల్ట్రీ రంగంలో ఏదైనా అనుభవం ఉందా? మనకి ఏం నాలెడ్జ్ లేదు దీంట్లో, ఉట్టిగా రీసెర్చ్ చేసినాం అంతే. ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళన్నా? ఇంతకుముందు నేను ఏం చేయలే. అంటే మా ఫాదర్ మా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ల్యాండ్స్ ఉంది, దాంతో పాటు మా ఫాదర్ తోటి నేను తిరుగుతుండే అంతే. మన బిజినెస్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ఈ షెడ్ గురించి చూసుకున్నట్టయితే అంటే మీరు 1 CR పైన పెట్టిరా అన్నారు, ఎంత పెట్టిరు, వెడితే ఎంత లెంత్ ఎంత? దాంట్లో మనం పెట్టినామంటే వెడతంటే 390 ఉంది షెడ్ లెంత్, వెడతంటే 45 ఉంది. దేంట్లో ఏముందంటే మనకి మొత్తం ఎక్స్పెండిచర్ అయింది 1.2 దాకా. 1.2 అయింది. మనం 1 అనుకున్నాం కాబట్టి మనం ఏం చేసినాం అంటే కింద నుంచి వర్షాకాలంలో ఏమైతే ప్రాబ్లమ్స్ అవుతుంది కదా, ఇంత లోపల పెడుతున్నాం 40 lakhs లాగా ఎక్విప్మెంట్ లో. మళ్ళీ కింద మేము మొత్తం ఫౌండేషన్ వేసినాం, పిల్లర్ వేసినాం, బీమ్లు వేసినాం. దానికోసం మాకు ఖర్చు చాలా అయింది. ఓన్లీ ఒకవేళ అందరికి అంత రెడీ ఉంది, జస్ట్ ఈసీ ఫామ్ నే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కెపాసిటీ ఎంత అన్న? ఇది కెపాసిటీ 390. ఎన్ని బర్డ్స్ వరకు మనకు? ఇప్పుడు 24,000 వస్తుంది. 24,000 ఇప్పుడు అంత మనం అంటే సింపుల్ గా ఎవరన్నా అంటే 10,000 50,000 పెట్టుకునే వాళ్ళకి ఖర్చు ఎంత రావచ్చు? వాళ్ళకి ఖర్చు అందాదా వాళ్ళని పట్టి ఉంటుంది. ఏమని అంటే వాళ్ళ ఫౌండేషన్ ఎట్లా వేస్తున్నారు, వాళ్ళ ఎక్విప్మెంట్ ఏం చూసుకుంటున్నారు అన్నికంటే. ఇప్పుడు మార్కెట్లో అంటే అందరు ఉన్నారు, తక్కువలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువలో చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అని మనం వాళ్ళని పట్టి ఉంటుంది ఎట్లా చేస్తారో ఏమో. కొంతమంది సీసీ వేయరు, మనం సీసీ వేసినాం దీని కింద. ఇట్లా సీసీ ఉంటుంది. కొంతమంది సీసీ వేయరు, ఒట్టిగా మట్టి వేస్తారు అట్లా. ఇప్పుడు మీరు ఈ షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా స్టార్టింగ్ లా మీరు ఈసీ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నప్పుడు అంటే మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎట్లా అయినామంటే మహమూద్ అని ఉన్నాడు తుర్కపల్లిలో, మహమూద్ అన్న అని. వాళ్ళని చూసి వాళ్ళకి కూడా ఈసీ ఫామ్ ఉందా? వాళ్ళ ఆల్రెడీ ఈసీ ఫామ్ ఉంది, 2-3 years వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఆయనకి. మొత్తం తెలంగాణలో మహమూద్ అంటే ఎవరైనా చెప్తారు ఈసీ ఫామ్ లో. వాళ్ళ దగ్గర పోయి సజెషన్ తీసుకురా, వాళ్ళ పోయి సజెషన్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత వేరే ఫామ్ లో తిరిగినా తర్వాత మన మైండ్ సెట్ అయితే ఫామ్ పెట్టాలి అని ఉంది. వాళ్ళ ఆయనకి చూసి చాలా ఇన్స్పైర్ అయినా, మహమూద్ అని చూసి. తర్వాత పెట్టినాం, స్టార్ట్ చేసిన. ఏదైనా డౌట్స్ ఉంటే ఆయనకి ఫోన్ చేసి అడుగుతుండే, ఇది ఎట్లా కట్టాలి, ఎట్లా వేయాలి గ్యాప్స్. ఈ షెడ్ లో మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టారంటే రఫ్ గా? ఇప్పుడు మనం దేనికి అంటే 10 lakhs మనకి షెడ్ కి అయింది. ఈ సీలింగ్ ఉంటది, సీలింగ్ మనం వేస్తే దీంట్లో మనం బ్రూడింగ్ చేస్తాం కదా, బ్రూడింగ్ చేస్తే ఇప్పుడు బర్డ్స్ ని చాలా యాక్టివేషన్ అవుతుంది బ్రూడింగ్ 7 days. ఇంకొకటి ఏమడమంటే ఫ్యాన్ బ్లోవర్ ఉంది కదా, ఫ్యాన్ ది కెపాసిటీ స్పీడ్ ఉంటది. ఇంకొకటి ఏది అంటే వెంటిలేషన్ చాలా మంచిగా ఉంటది. దానికోసం మనం వేస్తున్నాం ఇవి షెడ్లు. అందరూ ఇప్పుడు ఏం వేస్తున్నారంటే పాత 2 years కింద బబుల్ షీట్ వాళ్ళు వేస్తుండే. మనం ఏం వేసినాం అంటే ఇది షీట్ వేసినాం. ఈ షీట్స్ కే అయింది మనకి 7 lakhs ఖర్చు, జస్ట్ ఈ షీట్స్ కే. రైట్.
అట్లా మనం ఈ ఎక్విప్మెంట్స్ కి ఎంత ఖర్చు అయిందండి ఇప్పుడు మనకి ఫీడర్ మనకి కానీ ఎక్విప్మెంట్స్ కి మనకి 27 lakhs దాకా అయింది. ఎందుకంటే దీంట్లో మనకి ఏమేమైందంటే 4 ఫీడర్ లైన్ ఉంది, 1 2 3 4 డ్రింకర్ లైన్ 5 ఉంది దీంట్లో. ఇంకొకటి మన అడ్వాంటేజ్ ఫ్యాన్ లో అంటే చాలా ఫ్యాన్ ఎయిర్ గుంజుతుంది. దేంది అంటే ఇది దీనిలో ఏమంటారు ఫ్యాన్ పట్టీస్ ఉంటది కదా, అది ప్లాస్టిక్ ది ఉంది. ఇంకొకటి మన షటర్ ఫ్యాన్స్ అందరి దగ్గర ఇప్పుడు కాన్ లో ఉంటది మన షటర్ ఫ్యాన్స్. ఓకే. ఇంకొకటి కూలింగ్ ప్యాడ్స్ మనది ఏముందంటే కూలింగ్ ప్యాడ్స్ లో 70 ఫీట్స్ మనం తెచ్చినాం. వేరే ఫామ్ లో 60 ఫీట్స్ ఉండి మనం డిస్కషన్ చేసిన తర్వాత వేరే ఫామ్ వాళ్ళతోటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంది అని మన ఫామ్ లో మనం అడ్వాన్స్ చేసినాం. మొత్తం తెలంగాణలో కంట్రోలర్ అంటే మనమే తెచ్చినాం అడ్వాన్స్. ఏది అంటే ఆండ్రాయిడ్ ది మనం ఫోన్ లో కూడా నుంచి టెంపరేచర్ మేనేజ్ చేయొచ్చు. ఫోన్ త్రూ ఏముంటది అంటే ఫోన్ లో ఇట్లా ఉంటది నియమ్ యాప్ అని. నియమ్ యాప్ లో మనం టెంపరేచర్ చూడొచ్చు, ఏం టెంపరేచర్ పెరుగుతుందా తగ్గుతుందా. మన ఆటోలో పెట్టి లేబర్ లో ఒకవేళ మనం ఇక్కడ ఉండకపోతే ఎవరిని లేబర్ ని అర్థం కాదు కదా, దానికోసం మనం ఏం చేసినామంటే మన ఫోన్ లో టెంపరేచర్ పెరుగుతుంది అని మన దీంట్లో కూలింగ్ ప్యాడ్ ఎప్పుడు ఆన్ చేయాలి, ఫ్యాన్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అట్లా చేయొచ్చు. మొత్తం మన ఫోన్ తో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఫోన్ తో హ్యాండిల్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. మనం ఇట్లానే నేను ఏం చేసినామంటే వేరే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇస్తా అని అప్డేట్ ఉంది అని ఇస్తలే. వీళ్ళు ఇచ్చినారు, మేము మహారాష్ట్ర వెళ్ళినాం, నాసిక్ వెళ్ళినాం, చూసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ ల్యాండ్ వంకర్ తింకర్ ఉంది, పైన కింది ఫస్ట్ మట్టి వేపించిన, ఒక ఫ్లోరింగ్ వేసిన 15 lakhs దాకా మట్టికే అయింది మనకి. 15 lakhs చాలా కింది 20 feet కిందికి ఉంది. మొత్తం వేసిన తర్వాత మళ్ళా ఫౌండేషన్ వేసినాం, బీమ్ వేసిన తర్వాత మళ్ళీ సీసీ వేసిన తర్వాత మళ్ళా చిన్న ఏమంటారు సీసీ వేసిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రికేటర్ కి పిలిచినాం. ఫ్యాబ్రికేటర్ కి అయింది 4 lakhs దాకా. 4 lakh పుట్టిగా లేబర్ చార్జెస్. మన మెటీరియల్ 10 above అయింది. ఈ షీట్ ని వితౌట్ షీట్ ఈ వితౌట్ లోపల షీట్ సీలింగ్ షీట్ మొత్తం 1 crore అయితే దాటి 1 crore పైన దాటింది. అందరు ఏమంటారు అంటే ఏ కాదు 80 lakhs మనం నించొని చేస్తే 70 lakhs అని అంటారు. మనం చేస్తేనే మనకి తెలుస్తుంది ఎట్లా అవుతుంది అని. మనం చేసినాం ఇక్కడ నించొని, అప్పుడు అయింది మనకి చిల్లర లాస్ట్ లో పని ఎక్స్ట్రా ఉంటది. ఇంకా మీరు ఇప్పుడు ఏ కంపెనీతో టై అయిపోయారు? మనం ఇప్పుడు అబుదయ అని ఉంది తెలంగాణ కంపెనీ, ఇప్పుడు వాళ్ళకి టై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా మనకు చాలా ఉంటాయి, దాన్ని చూస్ చేసుకోవడానికి కారణం అంటే దీంట్లో ఇప్పుడు వీటిలో మనకు టై అప్ దాంట్లో కూడా చాలా బ్రాండ్లు ఉంటాయి కదా. మన ఇప్పుడు ఎట్లా ఉంది అంటే చాలా బ్రాండ్లు అంటే ఐబీ ఉంది, ఘాటెక్ ఉంది, సుఖ్నా ఉంది, స్నేహ ఉంది, వెంకప్ ఉంది. మన ఇష్టం, ఎక్కడైనా వెళ్ళొచ్చు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం బయట కోళ్ళు చూసుకున్నట్టయితే మినిమం అది వెయిట్ రావడానికి 3 months అయితే పడుతుంది కటింగ్ రావడానికి. ఇప్పుడు మీరు ఈసీ ఫామ్ లో మీరు 35 days లోనే మీకు వస్తుంది అంటే దాని డిఫరెన్స్ ఏం చెప్తారు అన్న? దీనికంటే నేనైతే బిగినర్ కదా, నాకేమంత నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన అన్న ఉన్నాడు తిరుమలపూర్లో ఉంటాడు, మహమూద్ అని. మొత్తం తెలంగాణలో మహమూద్ అంటే ఎవరు అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు పోల్ట్రీలో ఏసీ పోల్ట్రీలో 2-3 years నుంచి ఆయనకి మంచిగా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనతో దీన్ని డిస్కస్ చేయొచ్చు. మహమూద్ అన్న, ఈ తొందరగా రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? కారణం ఏంటంటే దానికి కన్వీనియంట్ మెయిన్ క్లైమేట్. ఇప్పుడు దీని ఏంటంటే బ్రాయిలర్ అది కంట్రీ, దీనికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మెయిన్ హై ప్రోటీన్. ఈ ఫీడ్ లో ఏదైతే ఉందో దీనికి ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మనం బయటకు ఇచ్చే ఆ బ్రీడ్కి ప్రోటీన్ ఉండదు. దానికి ఏంటిది గోధుమలు, ఇది ఏంది బియ్యము, ఒడ్లు అలాంటివి వేస్తాం. ఇది ఏంటంటే సోయా, ఈ ఫీడ్లో సోయా, మక్క, కొన్ని మెడిసిన్స్, కాల్షియం ఇవన్నీ కలుస్తాయి, ప్రోబయోటిక్స్. దీనివల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టెంపరేచర్స్. దీనికి చిక్స్ అప్పుడు ఒక 32-33 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. తర్వాత డేస్ పెరిగినా కొద్ది టెంపరేచర్ తగ్గుతుంటుంది. ఫైనల్లీ ఒక 2 kg వచ్చే వరకు 24-25 degrees మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ క్లైమేట్ వల్ల మనకి ఈ బాడీ వెయిట్ తొందరగా వస్తుంది. 32 days లో మనకు 2 kg వస్తుంది. ఇప్పుడు చాలా మందికి అపోహ ఎట్లుంటుంది అంటే మెడిసిన్ ఇచ్చి పెంచుతారు అన్నది ఉంటుంది, దాని ఏదైనా క్లారిఫై చేయాలంటే చెప్తారా? మెడిసిన్స్ అంటే దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉంటారు, అదొకటి ఉంది, ఒక ఫేక్ ప్రొపగండా మన మార్కెట్లో. ఏంది ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. దీనికి అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తాయి ఈ మన బ్రాయిలర్కి మినిమం మార్కెట్లో ఈ టైంకి 1500-2000 rupees kg ఉంటుంది చికెన్. అలాంటిది ఏముండదు. ఇది ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ ఉంటుంది మక్క, సోయాలో. ఆ ప్రోటీన్ ఫుడ్ వల్ల ఈ వెయిట్ వస్తుంది తప్ప దీనికి ఎలాంటి ఇంజెక్షన్స్ చెయ్యరు. ఇప్పుడు మీరు ఒక బర్డ్ లిఫ్ట్ చేయాలంటే ఎంత వెయిట్ వచ్చినాక లిఫ్ట్ చేస్తారా అన్న? ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో 2.2, 2.3
మన ఇష్టం అది. ఉమ్. అబౌట్ మనం లిఫ్ట్ చేస్తాం. అది ఎన్ని డేస్ పడతానా అంత మనకు రావాలంటే? 32లో 2 kg వచ్చేస్తాయి. 32 డేస్ లో మనకు 2 kg వచ్చేస్తాయి. ఉమ్. ఒకవేళ బ్యాచ్ మంచిగా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మనకు బయట వెదర్ గిట్లా కొంచెం మనకు సపోర్ట్ ఉందంటే ఉమ్. మనకు 31 డేస్ లో గిట్లా 2 kg వస్తుంది. 31 డేస్ లో వచ్చేసి 35 డేస్ 2.3 కన్ఫామ్. ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద ఫార్మ్స్ పెట్టి మనం కంప్లీట్ ఇంటిగ్రేషన్ లో ఉంటే అంత వర్కౌట్ కాదు మనకు. ఓకే. అంటే మినిమం అంతే, అక్కడనే ఆగిపోతాం లిమిట్. అదే మనం ఓన్ చేసుకుంటే ఒక సమ్మర్ లో ఒక మంచి బ్యాచ్ లో ఒక 2 బ్యాచ్లు కలిగిన హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. గ్రేట్ అట్లా. 1 CR మనం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నాలెడ్జ్ ఉండాలి. హాఫ్ ఆఫ్ ది Senior ఇన్వెస్ట్మెంట్ ఒక ఉన్నారు 2 బ్యాచ్లలో వెళ్ళిపోతుంది ఉమ్. అట్లా. కానీ ఏంటంటే అది కొంచెం రిస్క్ చేయొచ్చు. దాంట్లో మెయిన్ గా మనకు మార్కెటింగ్ ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు ఇన్ని బడ్ కెపాసిటీ లేపాలంటే అప్పుడు ఇంతకు ముందు ఉంటుండే కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెటింగ్ ఏం లేదు. ఓకే. అంతా మంచి స్కోప్ ఉంది అట్లా వెళ్తే ఎవరన్నా? ఉన్నది, చాలా ఉంది, చాలా మంది చేస్తారు అట్లా. ఎందుకంటే ఇంత కోట్లు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీ వానికి ఇస్తే వాడు బతుకుతాడు తప్ప మనకేముండదు, ఉమ్. ఫార్మర్కి ఏముండదు. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డైరీ చేయడమే బెస్ట్. ఉమ్. ఇంకోటి ఏంటంటే ఇలా లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు ఓపెన్ ఫామ్ అంటే ఏదైనా డిసీజ్ అటాక్ అవ్వడం కానీ, ప్లస్ ఇంకోటి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈసీలో, అంటే బయటి వెదర్ వల్ల. రైట్. అది ఒక కేజీకి 100 రూపీస్ దాటిపోతుంది ప్రొడక్షన్ కాస్ట్. అంటే మనం మినిమం మార్కెట్లో 120-130 రూపీస్ అమ్ముతేనే మన పైసలు మనకు వస్తాయి. ఇక్కడ అట్లా లేదు, 80-85 లో క్లోజ్ అవుతుంది. 80-85 లో పక్కా క్లోజ్ అయిపోతుంది. మనకు ఒకవేళ 100కి మనం అమ్ముకున్నా ప్రాఫిట్. మనం దీంట్లో మోటాలిటీ ఉంటుందా? మోటాలిటీ ఉంటుంది, కామన్ గా ఒక 3% అవుతుంది. ఇక మళ్ళీ వీక్ బర్డ్స్ లాస్ట్ లో మిగిలిన ఇవన్నీ కల్లింగ్ చేస్తే చంపేస్తే అది ఒక 5%, అరౌండ్ ఒక 5% అయితే కన్ఫర్మ్ అవుతుంది. 5 బిలోనే ఉంటుంది. ఇప్పుడు మన కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఇప్పుడు మెడిసిన్ కానీ ఇప్పుడు వీక్ అంటే డే టు డే ఒక క్యాండిడేట్ ఒకటి చెక్ చేస్తాడు అని అంటారు, అదంతా ఉంటుంది? అవునవును, కంపెనీ పర్సన్ వస్తారు, సూపర్వైజర్ వస్తాడు, లైన్ సూపర్వైజర్ డైలీ వస్తాడు. డైలీ వచ్చి చెక్ చేస్తారు, పిఎంఎల్ చేస్తారు, చనిపోయిన బర్డ్స్ ఎందుకు చనిపోయింది, ఏమైనా డిసీజ్ ఉందా, ఏంది, దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలి, అలాంటి ప్రతి రోజు చెక్ చేస్తాడు డాక్టర్ లాగా. మనకి అంత రిస్క్ ఉండదు కదా అట్లా? రిస్క్ ఉండదు, రిస్క్ ఏం లేదు. ఇంటిగ్రేషన్ లో మొత్తం కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం ఏంటంటే మానిటరింగ్, మెయింటెనెన్స్, దీనికి కరెక్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, కరెక్ట్ వాటర్ ఇవ్వాలి, కరెక్ట్ వెదర్ క్లైమేట్ మెయింటైన్ చేయాలి, టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి, ఇది మన వర్క్. ఈ కంపెనీ నుంచి మనకు మెడిసిన్ అయినా ఫీడ్ అయినా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇంటిగ్రేషన్ లో. ఇప్పుడు మనం ఒక బ్యాచ్ చూసుకుంటే అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అంటే ఏమేమి పనులు చేయాలి, మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం చెప్తారు అన్న? మనకు అప్రాక్స్ ఒక 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు వస్తుంది పర్ బ్యాచ్. ఒక బ్యాచ్ కి ఇన్కమ్ అనేది ఒక ఇందులో ఏంటంటే ఇంటిగ్రేషన్ ఇది ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. లైఫ్ స్టాక్ బిజినెస్ కాబట్టి ఒక బ్యాచ్ లో 8-9 lakhs 10 lakhs గిట్లా రావచ్చు. ఒక బ్యాచ్ లో 2-3 లక్షలు గిట్లా రావచ్చు. యావరేజ్ గా చూసుకుంటే మాత్రం ఒక ఇయర్లీ ఒక 30 లక్షలు మాత్రం కన్ఫామ్ వస్తుంది ప్రాఫిట్. 30 లక్షల ప్రాఫిట్ అంటే మనం ఖర్చులు తీసేయంగా 30 lakhs అయితే కన్ఫామ్ వస్తుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3 years లో మన ఇన్వెస్ట్మెంట్ ఇది మనం 1 CR పెడితే మనం బ్రేక్ ఈవెన్ రావడానికి మినిమం ఒక 3-3.5 years లో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. ఒక 3-3.5 లో మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు కన్ఫామ్ గా ఇంతే అమౌంట్ వస్తుంది అని మాత్రం చెప్పలేము మనం. ఏ డిసీజ్ అయినా అటాక్ కావచ్చు, బర్డ్ గ్రోత్ ఉండొచ్చు. ఇప్పుడు మేము ఇంటిగ్రేషన్కి వెళ్ళినాం, ఆ ఇంటిగ్రేషన్ కంపెనీ వాడు చిక్స్ కరెక్ట్ ఇవ్వకపోయినా మనకు ప్రాబ్లమే. మనం మంచి మెయింటైన్ చేసినాం, చిక్స్ కరెక్ట్ రాలే, బ్రీడ్ కరెక్ట్ రాలే, లేక ఇంకోటి ఏదైనా ఫీడ్లో ఏదైనా ప్రాబ్లం అయింది, మెడిసిన్ అయినా ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అప్పుడు మనం ఎంత మంచి మెయింటెనెన్స్ చేసినా అప్పుడు మొత్తం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీ అది. వాడు ఏం చూడాడు కంపెనీ అతను. మనం ఫీడ్ చిక్స్ డివైడెడ్ బై వెయిట్ అంతే. వెయిట్ వస్తే అమౌంట్, వెయిట్ రాకపోతే మైనస్. ఇప్పుడు ఒక్క బర్డ్కి అంటే ఒక కేజీకి మీకు ఎంత వస్తుంది? మనం ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము అభ్యుదయ కంపెనీ ఇచ్చినాము. ఇక వీళ్ళ స్టాండర్డ్ రేట్ 13 రూపీస్ ఉంది పర్ కేజీ. 91 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్. అంటే ఒక కిలో 91 రూపీస్లో రెడీ చేస్తే మనం చేసిస్తే అతనికి 13 రూపీస్. ఒకవేళ 91 లోపు వస్తుంది అనుకోండి, దానికి ప్లస్ మనకి. ఇప్పుడు మామూలుగా ఈ ఇంటిగ్రేషన్ లో మనకు ఫీడింగ్ కానీ మెడిసిన్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు కదా? మొత్తం వాళ్ళే. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇవన్నీ కట్ చేసి మనకు ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తారా? ఇప్పుడు వీళ్ళ కాస్ట్ ఏముందంటే 44.4 రూపీస్ ఫీడ్ కాస్ట్ ఉంది, 40 రూపీస్ చిక్ కాస్ట్ ఉంది, ప్లస్ మెడిసిన్ కాస్ట్ ఒక పర్ బర్డ్ ఒక 2 రూపీస్ వరకు అవుతుంది. ఇవన్నీ టోటల్ చేస్తారు, డివైడెడ్ బై వెయిట్. ప్రొడక్షన్ కాస్ట్ వస్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ అట్లా. ఇప్పుడు అప్రాక్స్ బ్యాచ్ లా చూసుకుంటే ఎంత వస్తుంది అంటే ఏం చెప్తారా? మనకు ఏంటి ప్రాఫిట్ అంటున్నారా? ప్రాఫిట్. ఖర్చు అంటున్నాం. ప్రాఫిట్ అంటే అదే చెప్పలేము. ఒక్క నెంబర్ చెప్పాలంటే ఇది యావరేజ్ అన్నట్లు. యావరేజ్ అంటే ఒక 5 to 6 lakhs అనుకోండి. ఇంత కెపాసిటీకి 5 to 6 నార్మల్. సీజన్ వస్తుంది 7, 8, 9, 10 గిట్లా చెప్పొచ్చు, కానీ ఒకటి వస్తుంది ఒకటి పోతుంది. యావరేజ్ గా మాత్రం 5 to 6. అదే చెప్తున్నా, ఇయర్లీ 30 lakhs ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది.
30 ఇప్పుడు దీంట్లో మనకు రిస్క్ ఏం చెప్తారన్న? మెజారిటీగా ఉండదు అంటారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కాదు. రిస్క్ అంటే ఇది క్లోజ్డ్ షెడ్, ఉమ్, అంటే ఎక్కడి నుంచి బయట నుంచి ఏముండదు. ఉమ్, మెయిన్ పవర్, ఉమ్, ఒకవేళ పవర్ ఏమైనా ఒక పెద్ద బర్డ్స్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పవర్ ఫెయిల్యూర్ అయ్యి ఫ్యాన్లు ఆఫ్ అయిపోయింది అంటే ఉన్న బర్డ్స్ అన్ని చచ్చిపోతాయి. ఉమ్. ఇది ఒకటి రిస్కీ ఉంది. ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది అన్న మన కరెంట్కి? కరెంట్ అంటే ఇప్పుడు మేము సింగిల్ ఫేజ్ తీసుకున్నాం, మాకు ఇక్కడ 3 ఫేజ్ లేదు. ఓకే. దాదాపు మాకు అయింది 7-8 lakhs దాకా అయింది ఖర్చు మొత్తం. ఒకవేళ బ్యాచ్ వైజ్ గా తీసుకుంటే మనకి ఎంత? కరెంట్ బిల్ అంటే current కరెంట్ బిల్ వస్తుంది ఒక 50,000 to 60,000 వరకు వస్తుంది ఓకే. పర్ బ్యాచ్ కి. ఒక బ్యాచ్ కి యావరేజ్ గా 35-40 days కి. ఒకవేళ కరెంట్ పోతే జనరేటర్ ఉంది మనకి, స్టాండ్ బై జనరేటర్, ఆటో జనరేటర్. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే నీళ్ళు లేకపోతే హాఫ్ అన్ అవర్ కూడా పెద్ద అయిన తర్వాత పిల్లలు కరెంట్ నీళ్ళు ఇంపార్టెంట్. వాటర్ ఉండాలి. ఇప్పుడు వాటర్ లో కూడా అంటే మనం అంటే మెడిసిన్ కలపడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? శానిటైజర్ కలుపుతాం మనం, ఎస్టిక్ యాసిడ్, క్లీన్ ట్యాబ్ అని, క్లోరిన్ టాబ్లెట్స్. దానివల్ల ఏంటంటే pH లెవెల్స్ TDS మెయింటైన్ కావడానికి దీనికి శానిటైజర్ ఇస్తారు అంతే. ఇప్పుడు ఇందులోకి వచ్చే వాళ్ళకు మీరైనా సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారన్న? సజెషన్ అంటే ఏముంటది, మీరు ఇక్కడ ఫామ్లు ఉండి చేసుకునేటట్టు ఉంటేనే ఇళ్ళకి రావాలి. నేను ఎక్కడనో హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా, లేబర్ పెట్టి నేను మెయింటైన్ చేసుకుంటా అంటే ఇది వేస్ట్. ఇళ్ళకి రావద్దు, ఆ ₹1,00,00,000 మొత్తం వేస్ట్ అయిపోతాయి. మనం ఉండి చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉండి మనం కష్టపడాల్సిన మాన్యువల్ వర్క్ ఏమి ఉండదు ఇక్కడ, ఏం లేబర్ చేయాల్సిందే, లేబర్ వర్కే ఉంటుంది. కానీ ఏంటంటే జస్ట్ మనం ఉండాలి మానిటరింగ్. ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలియదు, పవర్ ప్రాబ్లం అయినా లేబర్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మానిటరింగ్ జస్ట్ ఉండాలి మనం ఫామ్. ఇప్పుడు లేబర్ ఉంటాడు, లేబర్ మాన్యువల్ వర్క్ చేసుకుంటాడు, కానీ అక్కడ కంట్రోలర్ల టెంపరేచర్ సెట్టింగ్, బర్డ్ ఎట్లా ఫీల్ అవుతుంది, ఆపరేటింగ్ చేయలేరు ప్రతిదీ. జస్ట్ ఉండాలి మన పర్సన్, మనం లేకున్నా మన బ్రదరా ఫాదరా ఎవరైనా మన పర్సన్ అక్కడ ఫామ్లో ఉండేటట్టు ఉంటే మాత్రం బాగుంటుంది, ఏం కాదు, పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే టోటల్లీ 100% లోన్కి వెళ్ళి మాత్రం ఈ ఫీల్డ్కి రావద్దు. ఇప్పుడు చాలా మంది చేస్తారు అట్లా, మనం బయట చూసి యూట్యూబ్స్ లా దీంట్లో చూసి ₹1,00,00,000 మొత్తం లోన్ తెచ్చి లోన్ పెట్టేస్తారు, ఫామ్ పెట్టేస్తారు. అతనికి ఏమొస్తుంది, దాదాపు ₹1,00,00,000 లోన్ తీసుకుంటే మన బ్యాచ్ యావరేజ్ గా బ్యాచ్ ఒక 3.5 lakhs EMI ఉంటుంది. ఒకవేళ 6-7 lakhs వస్తే ఏం కాదు, బ్యాచ్ ఫెయిల్ అయింది 3 లక్షలే వచ్చినాయి, 3 లక్షలలో 2 లక్షలు ఖర్చే పోతుంది, ఆడ EMI ఏం కడతాడు అంతే. ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ బ్యాచ్ మీద పడుతుంది. అందుకని ఒకవేళ మన దగ్గర 50% సేవింగ్ అమౌంట్ ఉంది, 50% లోన్కి వెళ్తే ఓకే పెట్టుకోవచ్చు మనం ఉండి చేసుకుంటే. కానీ 100% లోన్ని తీసుకొని దీంట్లోకి వస్తే మాత్రం అస్సలు వర్కౌట్ కాదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇది ఈరోజు మన వీడియో అన్న. మీరు ఇప్పటివరకు వీడియో చూసినా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని ఇట్లా కొత్త వీడియోలు తీస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.